నువ్వు దేవతవి కావే, తెయ్యానివి. నువ్వు ప్రేమించడానికి గాని ప్రేమించబట్టానికి గాని అర్హురాలివి కావు. అలాగా? అయితే ఒక్క నిమిషం. ఏంట్రా ఇవి? నా ప్రేమ గుర్తులు కావా? కావు, ఎట్టి పరిస్థితుల్లోనూ కావు. ఇవి చూపించి మర్చిపోయిన మోసాన్ని మళ్ళీ గుర్తు చేయకు. గతించిపోయిన గతాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయకు. వీటిలో నీకు మోసం కనపడుతుందా? నా ప్రేమ కనిపించట్లేదా? పదే పదే ఆ మాటే అని ప్రేమకున్న విలువలు తీయకు. ఇవి నీకు ప్రేమ గుర్తుల్లా కనిపిస్తున్నాయా? రాఘవ, ఏం చేస్తున్నావు? రాఘవ, 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 ఆగు! రాఘవ, 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 ప్లీజ్. ఏంటి ఏం చేస్తున్నావు రాఘవ? ఇప్పటికైనా తెలుసుకో, తగలబడుతున్నాయి ఫోటోలు కాదు, మన మధ్య ఉన్న బంధాలు, సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు. బూడిద చేసినంత మాత్రాన నా ప్రేమ చచ్చిపోదురా. నా ప్రేమ చచ్చిపోతుందని అనుకుంటున్నావు కదా? ఇప్పుడు చూడు, శాశ్వతంగా నాలోనే ఉంటుంది, నా మనసులోనే ఉంటుంది, నా గుండెల్లోనే ఉంటుంది. నా జీవితంలోనే కాదు, చివరికి నేను తాగిన కాఫీలో కూడా నీకు సగ భాగం ఉండకూడదు. I love you, Raghava. I love you, Raghava. I love you, Raghava. I hate you. I hate you. I hate you. రే, నీ కోపం, నీ ద్వేషం ఏది నీ నుంచి నన్ను వేరు చేయలేవురా. అలా అని నీ ప్రేమ మాత్రం దగ్గర చేస్తుందని మూర్ఖంగా కలలు కనకు. ఒసే అంజలి, నా ప్రేమని బూడిద చేశావు కదే, నీ జీవితాన్ని బూడిద చేస్తాను. అందరూ వినండి. న్యాయం నా ఊపిరి, ధర్మం నా ప్రాణం. ఈ పంచాయతీలో తీర్పు ఇచ్చేటప్పుడు నాకెవ్వరైనా ఒకటే. ఈ దినం జబర్దస్త్ తీర్పు ఇవ్వబోతున్నా. అందరూ మంచిగా వినండి. ఓయ్ పిల్ల, ఆడదంటే ఆదిశక్తి, సహనమూర్తి అంటారు. అలాంటి ఆడదానిగా పుట్టి ఎందుకిట్లా చేసినావు?
కొత్తగా పెళ్లి చేసుకున్నావు, మరెందుకు ఇట్లా చేసినావు? నీ పెనిమిటి బుద్ధిమంతుడు, మంచివాడు, 6 అడుగుల అందగాడు, నీకన్నా మంచి గుణం ఉన్నవాడు. అటువంటి మంచి మనిషిని ఎందుకు కష్టపెడుతున్నావు? ఎందుకు బాధ పెడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దిక్కులు చూస్తావేంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పు. భార్యాభర్తల బంధం అంటే ఎట్లుండాలో ఎరికేనా? A relationship between wife and husband should be like a fish and water. Should not be like fish and fisherman. సమజైందా? కాలే అయితే తెలుగులో చెప్తా, ఎనుకో. భార్యాభర్తల బంధం అనేది చేపకి నీటికి మధ్య బంధంలా ఉండాలి. చేపకి చేపలు పట్టే వాళ్ళకి మధ్య బంధంలా ఉండకూడదు. ఎప్పుడో చిన్నప్పుడు విన్నా, గ్రామర్ తప్పుంటే సర్దుకోండి, అసలు అర్థమే తప్పంటే కిందేసి తొక్కుతా. పో, ఇంకెప్పుడు దిమాక్ లేని పని చేయకుండా చక్కగా కాపురం చేసుకో. నేను తప్పు చేయలేదు. కమోష్ కమోష్ కమోష్! నా కళ్ళల్లోకి చూసి సూటిగా మాట్లాడలేని నువ్వు నా తీర్పుకే ఎదురు చెప్తావా? తీసుకో సూట్ కేస్, ఎక్కు కారు, ఎళ్ళత్తగారింటికి. సంజయ్, ఎనీ డౌట్స్? ఒసేయ్, నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని నీకెన్నిసార్లు చెప్పానే? అరే రే, నిన్ను నేనేమన్నా రావక్క? నీ మాటల్లో అర్థాన్ని గ్రహించలేనంత పిచ్చిదాన్ని అనుకున్నావా? ఏమర్థమైంది? నేను మెట్టినింటి వదిలి పుట్టింటికి వచ్చాననేగా లోకమైపోయాను. చూడు రవి దీది, కుండలో నుంచి నీళ్లు దోడేస్తే కుండ బరువు తగ్గుతుంది. మనసులో నుంచి ప్రేమని ఆప్యాయతని తీసేస్తే మనిషి విలువ తగ్గుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం పంచ డైలాగ్ చెప్పినా! ఇగో బుజీ, ఈ డైలాగ్ ని మన సినిమాలో రాసుకో. చిచి, ప్రతి అడ్డమైన వాళ్ళకి లోకువైపోయాను. ఆగు రవి, ఎన్నిసార్లు ఇలా తప్పించుకుంటావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి సుమిత్ర, నువ్వు కూడా? అది కావాలని నలుగురిలో అవమానించడానికి ఈ పంచాయతీ పెట్టింది. మీరంతా గంగిరెద్దుల్లా నుంచొని దాని మాట వింటుండండి. చిచ్చి, వేదవసంత. రవి, ఇలా ప్రతిసారి ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా వాగేసి వెళ్ళిపోతే సరిపోదు. ఇప్పుడు ఇక్కడ అందరికీ సమాధానం చెప్పు. ఏం తెలియాలి మీకు? నేను అడుగుతా, మంచిగా చెప్పు రవి దీది. రాఘవన్ బాబుని ప్రేమించును. రాఘవన్ బాబు లేకుంటే బతకలేనన్ను. చెయ్యి కోసుకుని హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యాను. గా ప్రేమంతా ఏడిపోయింది. హే, నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు తలదూర్చుకు. నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవే మాటలు నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. అదేదో మెంటలెక్కి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. నీకేమైంది? దొంగ మాటలు ఆపేసి నిజమేమిటో చెప్పు. పంతం కోసం రాఘవం చేసుకున్నావా, ప్రేమ కోసం చేసుకున్నావా? అదేదో
మెంటలెక్కి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. నీకేమైంది? దొంగ మాటలాపేసి నిజమేమిటో చెప్పు. పంతం కోసం రాఘవం చేసుకున్నావా, ప్రేమ కోసం చేసుకున్నావా? ఏంటమ్మా, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? నలుగురు నాలుగు రకాలుగా అనుకోకూడదు అంటే నిజమేమిటో నువ్వే చెప్పు. మీరు 1,00,000 సార్లు అడిగినా, 1,00,00,000 సార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. చూడమ్మా రవి, పెద్దవాళ్లగా పిల్లల సంతోషం చూడాల్సిన బాధ్యత మాకెంతుందో వాళ్ళ బాధల్ని, వాళ్ళ బాధ్యతల్ని కూడా తీర్చాల్సిన బాధ్యత అంతే ఉంది. ఆడపిల్లకి అమ్మ దగ్గర కూడా చెప్పుకోలేనంత బాధ ఉంటుందా అమ్మా? మేమంతా నీ క్షేమం కోరే వాళ్ళవే కదా. ఏం జరిగిందో చెప్పమ్మా. నీ మౌనం నువ్వు పొరపాటు చేసావని చెప్తోంది. ఆ పొరపాటు ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం ఆలోచించగలం. ఎందుకురా అందరూ గద్దల్లా పొడుచుకు తింటున్నారు? ఏం జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? నువ్వు మారావని ఎంతో సంతోషించాను రవి. ఒక రాక్షసుడి నీడలో నుంచి తప్పించుకొని ఒక దేవుడి నీడలోకి నా కూతురు చేరిందని ఎంతో ఆనందపడ్డాను. కాని నువ్వు ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోయావు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు, నువ్వెక్కిన కొమ్మని నువ్వే నరుక్కుంటున్నావు. తర్వాత ఏడుస్తూ నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకో. రాఘవ, నువ్వైనా చెప్పు నాన్నా. దీని బుద్ధి మంచిది కాకపోయినా నిన్నిష్టపడి చాలా గొప్ప పని చేసిందని అనుకున్నాం. నీ చేతిలో దీన్ని పెట్టి మేమంతా ధైర్యంగా ఉన్నాం. కానీ మా నమ్మకాన్ని ఇది ఎన్నో రోజులు నిలుపుకోలేకపోయిందయ్యా. మీ మధ్య ఏం జరుగుతుందో అర్థం కాక అందరం అయోమయ పరిస్థితిలో ఉన్నాం. మీలో ఒకరు కూడా నోరు విప్పి నిజం చెప్పకపోతే మాకెలా అర్థమవుతుంది రాఘవ? చూడు రాఘవన్ బాబు, నిజం చెప్పు. మీ ఇద్దరి పెళ్లి కోసం కుటుంబం అంతా పెద్ద పోరాటమే చేసింది. మీ పెళ్లి కోసం నేనెంతో కష్టపడి ప్రాణాలకు తెగించిన. మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా. ఇప్పుడు మీరు ఎడమొహం పెడమొహం లెక్కుంటే నా మనసుకి ఎంత బాధ అవుతుంది. అరే రాఘవన్ బాబు, అందరూ ఉండి ప్రేమని దూరం చేసుకోవడం మంచిది కాదు. చెప్పండి. కేవలం మీ పెళ్లి జరగడం అంజలి చివరి కోరిక కాదు. మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే అంజలి ఆత్మ శాంతిస్తుంది. చెప్పు రాఘవా. నువ్వు చెప్పకపోతే మామీదొట్టే 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 మామీదొట్టే. నువ్వెంత మంచోడివో అందరికీ ఎరికే. నీ అంత మంచోడు రవి దీదికి దొరకడం రవి దీది చేసుకున్న అదృష్టం. ఇప్పుడు నువ్వు కూడా పట్టించుకోకపోతే రవి దీది జీవితం ఏమవుతుందో ఒక పాలు ఆలోచించు. రాఘవ, నీకు దండం పెడతాను, నిజమేమిటో చెప్పయ్యా.
మీ అందరూ పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. ఈ ఒక్క విషయంలో మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. చూడవే చూడు, నీ వల్ల నలుగురు కన్నీరు తుడ్చేవాడు తను కన్నీరు పెట్టే పరిస్థితికొచ్చాడు. ఏనాడు తల వంచనివాడు ఈనాడు తల దించుకున్నాడు. రాఘవ తలదించుకున్నది తను చేసిన తప్పు కాదు రవి, నువ్వు చేసిన తప్పును కప్పడానికి. జీవితంలో నువ్వెన్ని సంపాదించినా రాఘవకు సమానం కావు. ఇప్పటికైనా మారు రవి, మనిషిలా మారు. అందరిలో ఒకదానిలో బ్రతుకు. మా మాటలు నీకు కోపాన్ని తెప్పిస్తే నీ మీద మాకున్న ప్రేమ నీకు అర్థం కాదమ్మా. దయచేసి అర్థం చేసుకోమ్మా. రవి దీది, నువ్వంటే మా అందరికీ ఇష్టం. నీకోసం ప్రాణం పెడతాం. జరిగింది మర్చిపోయి రాఘవన్ బాబుతో హాయిగా ఉండు. అది మాత్రం ఎప్పటికీ జరగదు మ్యామ్. నా రాముడు సంతోషంగా ఉండటం కోసం నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు తను సంతోషంగా లేనప్పుడు నేను ఉండలేను. ఇన్ని కష్టాలకు కారణమైన దీంతో అస్సలు ఉండలేను. నన్ను క్షమించండి. రాఘవన్ బాబు, రాఘవ, రాఘవ, ఆగు. మెంటల్ది దేవుడు లాంటి పిల్లగాన్ని దూరం చేసుకుంది. దీని తిక్క కుదుర్చాలే. రాఘవ, నువ్వు నాకే శిక్ష విధించినా ఆనందంగా భరిస్తాను. కానీ నీ నుంచి దూరంగా ఉండడం మాత్రం నా వల్ల కాదు. ప్లీజ్ రాఘవ. ఈ జన్మలోనే నన్ను చేరుకోలేనంత దూరం అయిపోయావు. రాఘవ, రాఘవ, అంత మాట అనకు. నేను తట్టుకోలేను. రే రాఘవ, నీ గుండెల్లో కాకపోయినా నీ కాళ్ళ దగ్గరైనా ఇంత చోటివ్వరా? కనీసం నీ ఇంట్లో ఓ మూలైన చోటివ్వు. నిన్ను చూస్తూ బ్రతికేస్తాను. నువ్వు ఎదురు పడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు నా ఇంట్లో ఉంటే ఎలా సహించగలను? అటు తప్పుకో. రాఘవ, ప్లీజ్ నీకు దండం పెడతాను. నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. నన్ను తాకొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళా. ప్లీజ్ రాఘవ, అర్థం చేసుకో. రాఘవ, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళా. రవి, రవి, ఏమైందమ్మా? ఏం లేదు డాడీ. వీడు నా కళ్ళ ముందే నిన్ను ఇలా తోసేస్తే ఏం లేదంట విటమ్మా. డాడీ, రై, ఏం చేస్తున్నావురా? నా కూతురు మీదే చేయి చేసుకుంటావురా? చెయ్యి చేసుకోవడం కాదు, చంపేస్తాను దాన్ని. ఏంట్రా ఏంట్రా నువ్వు చంపేది? మీరు చేసిన పని నేను చేయగలను. అలా చేస్తే మీకు నాకు తేడా ఉండదు. అలా చేసి నా స్థాయిని నేను తగ్గించుకోలేను. స్థాయిల గురించి నాకు చెప్తావురా పిల్లనాయాల? నిన్ను డాడీ ఆగండి. ఎందుకు అనవసరంగా గొడవ పడతావు? చంపుతాడటమ్మా. చంపని చూస్తాను. రేయ్,
నా కూతురంటే ఎవరనుకున్నావురా? రాణిరా, మహారాణి. కోరుకున్నది క్షణాల్లో దాని ముందుంచుతాను. చిటికేస్తే అనుకున్నది జరిగిపోతుంది. అలాంటిది నా కూతుర్ని నడి రోడ్డు మీద వస్తావరా? నడి రోడ్డు మీద వస్తావరా?